రికార్డింగ్ నెంబర్ 213. చతుర్థ స్కంధంలో ద్వితీయ భాగం సెకండ్ పార్ట్లో 803-4 పద్యాల నుంచి చదువుకోబోతున్నాం. ఇప్పుడు మనం ఇట్లు పుత్రులను పుత్రికలను కని పెంచున్నప్పటికీ పురంజనుని ఆయువు మొదటి సగము గడచి రెండవ సగమున బడెను. అతడందరికినీ తగిన సంబంధములను తెచ్చి పెండిండ్లు చేసెను. కొడుకులకు తగిన కన్యలను కూర్చెను. పుత్రికలకు వయస్సు రూపము వైభవములకు తగినట్లుగా వరులను సంపాదించెను. కాలక్రమమున మనువు నుండి మానవునకు వివాహ సంస్కారము సంక్రమించెను. ఈ అంశమునే వివిధ జాతుల పవిత్ర గ్రంథములు వివిధ చమత్కృతులతో వివరించెను. బైబిల్ ప్రాత నిబంధనలలో సృష్టికాండము 3వ అధ్యాయమున ది సన్స్ ఆఫ్ మెన్ మ్యారీడ్ ది డాటర్స్ ఆఫ్ ఉమెన్ అండ్ ది జనరేషన్స్ మల్టిప్లైడ్ అను వాక్యము ఆదిమ దంపతుల సంతతిని గూర్చి వివరించును. తన కుమారులలో ఒక్కొక్కనికి పాంచాల దేశమున కులవర్ధనులైన 100 చొప్పున పుత్రులు పుట్టిరి. వారందరూ వాని ఆస్తిపాస్తులను పంచుకొనిరి. వాని నగరమందలి ఇండ్లలోబడి తినుచుండిరి. వాని సంపదలపై ఆధారపడి బ్రతుకుచుండిరి. కనుక వారందరిపై మమకారము ఎక్కువై త్రిప్పలు పడెను. భూమిపై భౌతిక దేహములతో జనసంఖ్య వర్ధిల్లిన కొలదియు సమస్యలు తాపత్రయములు గృహ క్షేత్ర ధనాదుల పంపకములు జీవుల మమకారములను పెంచుచున్నవి అని అర్థము. అతడు నిష్ఠతో అనేక దీక్షలు వహించి కోరికలు తీరుటకై పశువులను చంపి భయంకరములైన యజ్ఞములను శాస్త్రోక్తముగా ఆచరించెను. ఓ బర్హిష్మదా, అతడును నీవు చంపినన్ని పశువులను చంపి నీవు చేసినన్ని యజ్ఞములను చేసెను. ఇంత శ్రమ ఎందుకందువా? నీ వలనే అతడును అనేక ఫలితములను ఆశించెను. దానితో యజ్ఞఫలము లభింపకపోగా పితృదేవతలు జీవులు బాధపడి వాని హింసకు పగబట్టిరి. భౌతిక దేహము ధరించినవాడు దేహమును నిలుపుకొనుటకై చెట్టునో జంతువునో చంపవలెను. అదియే సృష్టి అను వేదమున విధిగా నియమింపబడిన యజ్ఞము. పిల్లికి ఎలుక, కుక్కకు పిల్లి మొదలగు దేహముల ఆహార వినియోగము సృష్టి యజ్ఞమున ప్రకృతి సహజము. అందు దేవుడే ఇన్ని శరీర రూపములు ధరించి జీవులకు అన్నము పెట్టుచున్నాడని ప్రథమ స్కంధమున ఈ నారదుడే ధర్మజునితో చెప్పెను. అట్టి సంబంధమున అది యజ్ఞ పశువుల హింస కనుక దానియందు జీవులకు కర్మబంధము లేదు. నరులకు మాత్రము యజ్ఞార్థము అనబడు లోకహితమునకై దేహము వినియోగపడనిచో ఈ జీవుల హింస అతనికి కర్మబంధమగును. అట్లు కాక సమర్పణ బుద్ధితో జీవించినచో కర్మబంధము అంటదు. భార్యాబిడ్డలు, గృహము, ఆస్తిపాస్తులు మున్నగువాని కొరకు మాత్రమే ఆయుర్దాయమును వినియోగించుకొనువాడు తిన్నవాడు పాపాత్ములు. తన కోసము వండుకొనువాడు పాపము తినుచున్నాడు. యజ్ఞార్థ కర్మకు వినియోగింపగా మిగిలిన దానిని తిన్నవాడు పాప విమోచనము పొందుచున్నాడు అని భగవద్గీత చెప్పుచున్నది. దేహ పోషణమునకై భుజించువాడు పాపము పొందడు. రుచుల కోసమై భుజించువాడు పాపమునేగాక రోగమును కూడా పొందునని ఆయుర్వేదము శాసించుచున్నది. తన కోర్కెలు తీర్చుకొనుటకై జీవులను చంపువాడును, రాగద్వేషాదులతో చంపువాడును అధర్ములై నరకమున బడుదురు. తనచే ఇట్లు చంపబడిన జీవులు మాత్రమే కాక వారి దేహ నిర్మాణము చేయుచున్న దేవతలును గర్భోత్పత్తి కారకులైన పితృదేవతలును కూడా కోపింతురు. నరకమున బాధలు పెట్టుటకై వేచి ఉందురు. అనగా వయస్సును ప్రవర్తనమును బట్టి ముసలితనము రోగము మున్నగు రూపములుగా కుళ్ళబెట్టి బాధనిచ్చుటకై వేచి ఉందురు. మానవులు కూడా వానిపై పగబట్టుదురు. అనగా అన్యాయములు చేయువానిని చూచి కడుపు మండి
ఒంటరిగా కొట్టుట, హత్యలు చేయుట, ఆస్తిపాస్తులను హరించుట, పన్నులు, అపరాధ సుంకములు, కారాగార బంధనము, రాజదండనము, మున్నగు నరకములు కూడా సిద్ధించును. సాటివారి ఈర్ష్యలు, అసూయలు కూడా ఇందలి భాగములే. ఇట్లతడు తనకు హితములైన లోకోపకార సత్కర్మలు చేయుటయందు శ్రద్ధ వహింపలేదు. కుటుంబ పోషణమునకై, బంధువుల మెప్పునకై త్రిప్పలు పడుటలోనే మనస్సు బిగిసిపోయెను. రాను రాను కాలమే తనకు విరోధి అయ్యెను. తనకును ఇష్టబంధుజనులకును వ్యతిరేకమైన చేటుకాలము సమీపించెను. చెండవేగుడు అనబడు సుప్రసిద్ధుడైన గంధర్వ రాజొకడు తన సైన్యములతో పురంజనుని పైకి దండెత్తెను. సైన్యములు కుటుంబములతో వచ్చి దిగినవి. సైనిక దళములు ఒక్కొక్కటి 360 సైనికులతో కూడి ఉండెను. వారి భార్యలు 360 మంది తమ భర్తలతో కలిసి వచ్చి పురమును చుట్టుముట్టిరి. అందు భర్తలు తెల్లజాతి గంధర్వులు, భార్యలు నల్లజాతి వారు. వారందరూ సుడిగుండముల వలె పరిభ్రమణము చేయుచు సర్వకామములతో నిండిన పురమును నిరోధించిరి. చెండవేగుడు అనగా భయంకరమైన వేగము కలవాడు, కాలము అని అర్థము. ఇతడు సుప్రసిద్ధుడు అనగా కాలము దెబ్బనెరుగనివాడు లేడని అర్థము. గంధర్వరాజకూటమున క్షణములు మొదలు ఉచ్ఛ్వాస నిశ్వాసములను, అహోరాత్రములను, పక్షములను, మాసములను, ఋతువులను ఛందస్సులుగా తాళ లయాత్మకముగా కాలమునే సంగీతముగా పాడుచు మాయలు చూపువారు. అట్టి గంధర్వరాజు పురంజనుని ఆయుర్దాయమందలి 100 సంవత్సరముల రూపమున సుడులు తిరుగుచూ వచ్చెను. వాని సైనిక దళములలో ఒక్కొక్క దానియందు 360 మంది కలరు. వారు సంవత్సరమందలి దినములు. అందు భర్తలు తెల్లవారు అనగా పగళ్ళు, భార్యలు నల్లజాతి వారు అనగా రాత్రులు. ఇట్లు చెండవేగుని అనుచరులైన గంధర్వులు పురమును చెల్లాచెదరు చేసిరి. అందలి సంపదలను హరించిరి. ఆ పురమునకు అధ్యక్షుడైన మంత్రి ఒకడుండెను. వాని పేరు ప్రజాగరుడు. జాగరూకత అను లక్షణమితడు. అతడు గంధర్వసేనలను ఎదిరించి వీలైనంత వరకు దోపిడుల నరికట్టెను. కానీ మొదటి నుండి తానొక్కడే అసహాయుడై 100 సంవత్సరములు పోరాడవలసి వచ్చెను. దానితో అతడు అలసిపోయెను. వయస్సు మీరుట వలన జాగరూకత పట్టుసడలెను. పురంజనుడు మాత్రము పలు విధములైన బాధలు పడుచు మమకారముతో పురము వదిలిపోలేక అందే నిలిచి అందినంత వరకు అల్పసుఖములు అనుభవించుచుండెను. దేహమున సత్తువ లేకపోయినను అలవాటు చొప్పున కుతి తీరక ఆయా సుఖములు అనుభవించుటకు యత్నించుచుండెనని అర్థము. ఆ వయస్సున ఆకలి తగ్గినను, అన్నహితవు పోయినను, పూర్వము ఇష్టమైన శాఖ పాకాదులకై మనస్సు వేడుకపడుచుండును. జిహ్వ తిరస్కరించినను మానసిక సాంగత్యముచ్చే తినుటకు తాపత్రయపడుచుండును. అతడు పాంచాల ప్రాంతములందు తన సేవకులచే కొని రాబడుచున్న పదార్థములను స్వీకరించుచుండెను. పాంచాల ప్రాంతములనగా పంచేంద్రియముల వృత్తులు. వానిని తీర్చుకొనుటకు, నడిచిపోవుటకు, లేచుటకు శక్తి లేక ఇతరులు తెచ్చిన వానిని స్వీకరింపవలసి వచ్చెను. స్త్రీజనులు తన చుట్టూను చేరి ఉండగా భయకారణము తెలియలేక బంధువులందరినీ పిలిచి ఆర్తితో చింతలతో కొంతకాలము గడపెను. అవసాన కాలము సమీపించినదని అతని రోగకారణాదులను కనుగొనదలచిన చుట్టములందరూ చూడవచ్చిరని అర్థము. కాలపుత్రిక అను ఒక ఆడుది కలదు. ఆమె పూర్వము నుండి భర్త కోసమై వెదకుచుండెను. ఎవ్వరిని వరింతునా అని లోకములన్నీయూ తిరిగెను. ఆమెనెవ్వరునూ అంగీకరింపక తొలగిపోవుచుండిరి. కాలపుత్రిక అనగా కాలుని కూతురు లేక ముసలితనము. ఈమె ముసలిదాని రూపమున ఉండును అనగా ముసలితనము రూపమున జీవుల వెంట పడును. మిగిలిన లోకముల వారికి దేహములుండవు గనుక ఆమె వరింపలేకపోయెను. నరులలో కూడా మృత్యువన్నచో ముసలితన్నమన్నచో అందరికిని భయము గనుక ఎవ్వరునూ ఇష్టపడరు. యయాతి కుమారుడైన పూరుడు
చిన్నతనమున తెలియక ఈమెను వరించెను. అతని పితృభక్తి ఇట్లు చేసెను. అతనికి రాజ్యప్రాప్తి అగునట్లు ఆమె వరమిచ్చెను. తండ్రి అయిన యయాతి ముసలితనమును కొంతకాలము భరించుటచే పూర్ణకు తండ్రి రాజ్యము సంక్రమించెను. వేదార్థమున పూరుడనగా పురములు పాలించువాడు లేక శుక్రధాతువు అని అర్థము. తండ్రి నుండి కుమారుడుగా పుట్టువాడితడు. దేహము ధరించిన వెనుక ముసలితనము పొంది మరల కుమారుడుగా దేహమును రాజ్యమును సంక్రమింపచేసి కొనును. ఇతడు పితృయానము అనబడు గర్భ సంభవమునకు సంబంధించిన దేవతలలో ఒకడు. ఇది కాక జ్ఞానమునకు సంబంధించిన మార్గము మరి ఒకటి కలదు, అది ఏ దేవయానము. ఆమెయే యయాతి పెద్ద భార్యగు దేవయాని. యయాతి అనగా యానము చేయువాడు లేక దేహ పరిణామముల మార్గమున పోవుచున్న జీవుడు. అతనికి దేవయాని శర్మిష్ట అను భార్యలు ఇద్దరు. దేవయాని బ్రాహ్మణుని కూతురు, శర్మిష్ట రాక్షసరాజు కూతురు. ఆమె కొడుకు పూరుడు. అతడే తండ్రి ముసలితనమును కొంతకాలము ధరించి మరల రాజ్యమును పొందినవాడు. శర్మిష్ట తండ్రి పేరు వృషపర్వుడు అనగా జన్మమునిచ్చునట్టి వీర్యమునకు స్థానమైన అవయవము. దేవయాని జీవుని జ్ఞాన మార్గమైన ఇంద్రియములు మనస్సు మున్నగువానికి మార్గము. శర్మిష్ట పితృయానమైన గర్భధారణమునకు మార్గము. ఇందు దేహము సంక్రమించున్నది పితృయానమున మాత్రమే కనుక శర్మిష్ట పుత్రునకే రాజ్యము సంక్రమించనని చెప్పబడినది. అందు దేవయాని పుత్రులలోని వాడు యదువు. వారి వంశమున భగవంతుడు కృష్ణుడై జన్మించెను. అనగా దేవయానమున యోగ మార్గము అవలంబించిన వానికి జీవులలోనికి అవతరించిన దేవుడు దర్శనమిచ్చును. ఇంతలో కాలపుత్రికకు దౌర్భాగ్యము సంక్రమించెను. దౌర్భాగ్యమనగా దుర్భగత్వము లేక బిడ్డలను పొందు అవయవము చెడిపోవుట. ముసలితనమున జీవులకు సంతతి పొందు అవయవములు క్షీణించును. అప్పటి నుండి పూరుడామెను విడిచిపెట్టెను. దేహమునకు ముసలితనము వచ్చినను జీవుడు ఆ దేహము విడిచి మరల యువక దేహము పొందగలడను జ్ఞానము నరునకు తెలిసినది. దానితో దేహమును విడుచుటకై సక్రమమైన యోగ విద్యను మానవులు అభ్యసింప నేర్చిరి అని అర్థము. దానితో మృత్యువు విడిచిపెట్టబడినది. అప్పటి నుండి ఆమె దుర్భగ అని వెల్లడి అయిపోయెను. ఈ రహస్యమును అందరును గ్రహించిరి. ఎవ్వడునూ వరించుటకిష్టపడలేదు. ముసలితనము మనస్సునకు అవాంఛనీయము అని అర్థము. ఆమె ఆతురతతో భర్తకై వెదకి కొనుచు బ్రహ్మలోకము నుండి దిగివచ్చుచున్న నాకెదురుపడెను. ఆ జన్మ బ్రహ్మచారినైన నన్ను వరింపగోరెను. నన్ను చూచి కామ మోహిత అయ్యను. బ్రహ్మచారిని కనుక నన్నంటరాదని గద్దించి తిని ఆమె నాపై కోపించి ఇట్లనెను, ఎంతో ఆశతో వచ్చిన నన్ను తిరస్కరించితివి కనుక నీకే లోకమునను స్థానముండదు. 3 లోకముల యందును తిరుగుచునే ఉండుము. నారదునకు భౌతిక దేహము లేదు. మిగిలిన లోకములన్నయు ప్రజ్ఞామయములే కాని ద్రవ్యమయములు కావు. కనుక అతనికి నివాసం ఉండదు. ఒక స్థానమని లేక ఎవరే లోకమున స్మరించినను తానక్కడికి పోవుచుండును. అప్పుడు నేనిట్లు ఉపదేశించి తిని, భయుడు అను పేరుగల యవన రాజున్నాడు, పోయి వానిని పట్టుకొనుము. నా మాట విని ఆమె వానిని సమీపించెను. యవనేశ్వరుడు అనగా యవన జాతికి రాజు. యవన దేశము నేటి యునాన్ ప్రాంతమున ఉన్నది. మరియు యవనము అనగా ధాన్యము నుండి విత్తనములను స్వీకరించి నలుగగొట్టి పొట్టు నుండి గింజను వేరు చేయుట. ఇచ్చట దేహము నుండి జీవుని వేరు చేయుట లేక జీవునిచే దేహ పరిత్యాగము చేయించుట. ఇది మృత్యువు అనుకొని భ్రాంతి చెంది జీవులు భయపడుచుందురు. కనుక అతనికి భయుడు అని పేరు వచ్చినది. కాలకన్యక యవనుని చూచి ఇట్లనెను, భయుడని బిరుదు వహించిన యవన మహారాజా, నిన్ను భర్తగా కోరి వరించి వచ్చి తిని. నా ఈ కోరిక సర్వభూతముల సంకల్పముగా కలిగినది కావున వ్యర్థము కారాదు. నీవు నన్ను వరింపక తప్పదు. వేదములేమి చెప్పుచున్నవో వినుము.
ఇచ్చుటకు సాధ్యపడిన వస్తువును ఇతరులు కోరినప్పుడు ఇయ్యవలెను. తాము సమ్మతించి స్వీకరించుటకు సాధ్యమైన వస్తువును ఎవరైనా ఇచ్చినప్పుడు స్వీకరింపవలెను. తిరస్కరించుట చేయకూడని పని. అట్లు చేసిన వారు జడస్వభావులని సజ్జనులు బాధపడుదురు. నిన్ను వరింపవచ్చిన నన్ను కరుణతో స్వీకరింపుము. బాధలలోనున్న వారిపై జాలిపడుట పురుషుల ధర్మము. ఇట్లు పలికిన కాలపుత్రిక పలుకులు దేవరహస్యములని అతడు గ్రహించెను. ఆమె దేవరహస్యములను నిర్వర్తించుటకు పుట్టినదనియూ గ్రహించెను. ఇందు వేదవాక్యము అను పేర దేవవాక్యములగు రహస్యములు వివరింపబడినవి. నెంబర్ 1, ఇచ్చుటకు తగినది, పుచ్చుకొనుటకు తగినది. ఇచ్చి పుచ్చుకొనుటకును వ్యవహారమునకును సాధ్యమైనది యగు వస్తువు ఒకరు కోరినప్పుడు తాను ఇయ్యకుండరాదు. నెంబర్ 2, అట్టి వస్తువునొకరు దానము చేసినచో తిరస్కరింపరాదు. శ్రద్ధతో దానము చేయవలెను, అశ్రద్ధతో చేయరాదు. ఇచ్చుచుంటిని అను గర్వము లేక వినయముతో కూడిన లజ్జతో దానము చేయవలెను. మొదలగు వేదవాక్యములు ఇచ్చట స్మరింపదగినవి. ఇది వేదవాక్యమని కాలపుత్రిక పలికెను. ఇది దేవరహస్యమని యవనుడు గ్రహించెను. ఇంతకును ఇందలి రహస్యమేమి? జీవుడు దేహమును ధరించి అనుభవించిన నాళ్ళు అనుభవించి తుదకు పంచభూతములకు దానము చేసి తీరవలెను. దేహ నిర్మాణము చేసి దేహములను అదృశ్యము చేయునట్టి దేవతలకు బుద్ధిపూర్వకముగా దేహమును దానము చేయు సంకల్పమును ఆరోగ్యముగా ఉన్నప్పుడే సాధించుకొనవలెను. దేహం ఎప్పుడునూ తనది కాదు. తాననగా అహంకారము. తాను దేవతలచే దేహముల నిర్మాణమున అస్తిత్వముగా తాత్కాలికముగా ఏర్పడి పైకి తేలుచున్నాడు. నీటియందు మంచుగడ్డ వలె, పాలమీది మీగడ వలె పరిణామపూర్వకమై తాత్కాలికమైన అస్తిత్వమును తాను అనుకొన్నప్పుడు అది అహంకారమే కాని ఆత్మ కాదు. ఇట్టి అహంకారము దేవతలచే కొనిరాబడుచున్నాడు కనుక అతనికి దేవరాతుడు అను నామకరణమును ఉపనయనమునందు గురువు చేయుచున్నాడు. ఇతడు తల్లిదండ్రుల బిడ్డ అనుకొనినచో దుఃఖము తప్పనిసరి. దేవతలచే కొనిరాబడిన తాత్కాలిక మూర్తి అని తెలిసినచో ఉపనయనమను సంస్కారము ప్రారంభమగును. అట్టి దేవరాతుడుగా మెలగిన జీవుడు దేహమును దేవతలకును పంచభూతములకును మరల దానము చేయక తప్పదు. జర అను రూపమున కాలమే దానిని స్వీకరించి దేవతలకు ప్రతినిధిగా పుచ్చుకొనును. అందుకే కాలపుత్రిక కోరిన కోరిక దేవరహస్యము. వేదవాక్కు సృష్టిగా ప్రకాశమగుచుండును, అదియే ప్రణవము. ఇక దేవవాక్కు సృష్టిలో రహస్యముగా ఇమిడి ఉండును, అదియే అహంకారము. ఈ రెండును ఒకే సత్యము యొక్క వెలుపలి లోపలి ప్రతిబింబములు. కనుకనే వేదశబ్దము దేవశబ్దము అవే వర్ణములతో క్రమము మార్చి మంత్రములుగా ఉపదేశింపబడినవి. మన రికార్డింగ్ నెంబర్ 213 అయిపోయింది. 803 పద్యం దగ్గర నుంచి 815 పద్యాల దాకా చదువుకున్నాం.